అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి నుంచి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అనేక జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వాగులు పొందుతూ ఉన్నాయి. రోడ్ల మీద కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో నీళ్లు కూడా వచ్చాయి. వీటన్నిటి దృష్ట్యా నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఏరప్ చేసి అలర్ట్ చేసి వీళ్ళు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో కూడా ఎక్కడికక్కడ మేము చర్యలను తీసుకుంటున్నాం. ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండేటట్టుగా ముఖ్యంగా ఎక్కడైనా నీళ్ళు వచ్చి ఇళ్లలో వస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ ఖాళీ చేసి కొన్ని సెంటర్స్లో పెట్టమని కూడా చెప్పి ఆ సెంటర్స్లో కావాల్సిన ఆహార ఇతర అవసరాలు కూడా ఏర్పాటు చేయాలి. అట్లాగే అవసరాలు రీత్యా రేపొద్దు కూడా వర్షం వచ్చేటట్టుగా ఉందని చెప్తా ఉన్నప్పుడు ఎక్కడికైనా అవసరం ఉంటే ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఉంటుంది. పరిస్థితుల్ని మెసేజ్ చేసుకుని అవసరం స్కూల్స్కి అట్లాగే మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆయా చెరువుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రాంతాలని తొలగించి చెరువులు రక్షించే కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి హైడ్రాకి కొన్ని ప్రత్యేకంగా 2-3 రోజులు చేసే కార్యకలాపాలు పక్కన పెట్టి ఆ హైడ్రాకి దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఇటువంటి విపత్కర వర్షాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమం విపత్కర పరిస్థితులు దానికి కూడా ఆబాధితులు ఉంటాయి కాబట్టి తాత్కాలికంగా 2-3 రోజులు వాటికి పక్కన పెట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం టీంలన్నింటినీ కూడా గేరప్ చేసుకొని రెడీగా ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.